హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? చామంతిని ఎంత అడిగినా సరే రాజమణిహారాన్ని రోజాకి ఇవ్వకపోవడంతో రోజా ఎలాగైనా చామంతిని చంపేద్దామని ఫిక్స్ అయిపోయి చాకు పట్టుకొని మరీ కిందికి దిగుతూ ఉంటుంది. అంతలోనే నిషా వాళ్ళు బయటికి వచ్చేసి చామంతిని అడ్డుకుంటారు. ఏంటి, నీకు ఇంత కాస్ట్లీ డ్రెస్ ఎందుకు? అసలు ఈ డ్రెస్సు బావ కొనిచ్చాడంట కదా, అసలు నీకంతనన్నా తెలివి లేదా? నువ్వొక పని దానివి, ఎవరైనా సరే నీకు గిఫ్ట్ ఇస్తే మాత్రం నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తావా అని నిషా దీక్ష ఇద్దరూ కలిసి చామంతిని అవమానిస్తూ ఉంటారు. నేనే డ్రెస్ వేసుకుంటే మీకెందుకు, ఎవరిస్తే మీకెందుకు? లాయర్ బాబు నాకు డ్రెస్ ఇచ్చాడు, నేను వేసుకున్నాను, అది నా ఇష్టం, నా సొంత నిర్ణయం. ఇందులో మీరు కల్పించుకోవాల్సిందేముంది? నేను ఏ డ్రెస్ వేసుకుంటే మాత్రం మీకొచ్చేదేముంది అని కోపంగా చామంతి సమాధానమిస్తుంది. నాకు కాకపోతే ఇంకెవరికి? ప్రేమ్ కొనిచ్చింది నువ్వెలా వేసుకుంటావు? అయినా నిన్ను చూస్తేనే నాకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది నువ్వు ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొని నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది? పనిదాని బట్టలు వేసుకొని ఉండాలి, లేదా మేము విడిచి పారేసే బట్టల్లో ఏదైనా మంచిది ఉంటే ఇవ్వమ్మా అని బతిమలాడుకొని మమ్మల్ని అడిగి మరీ వేసుకోవాలి. అంతేకాని ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొని మా ముందలో మాకు ఈక్వల్గా తిరుగుతూ ఉంటే మాకెలా ఉంటుంది అని దీక్ష పొగరుగా చెప్తుంది. మీరేమైనా అనుకోండి, ఈ డ్రెస్ తీయడం అయితే కుదరదు అని చామంతి తేల్చేసి చెప్పేసరికి నిషకి చాలా కోపం వచ్చేసి చామంతి చున్నీని పట్టుకొని గట్టిగా లాగుతుంది. చామంతి దాన్ని తట్టుకోలేక నిషను కొడుతుంది. ఆ చెంప శబ్దానికి అందరూ కూడా తిరిగి చామంతి నిషల వైపు చూస్తారు. ఏం జరిగింది అని రమాదేవి వచ్చి అడిగేసరికి, ఇంకా ఏం జరిగింది అని అడుగుతావేంటి? నిష చెంపల మీద ఉన్న అచ్చులు కనబడ్డం లేదా అని భ్రమర అంటుంది. ఏంటి చామంతి, నువ్వు నాకు కాబోయే చిన్న కోడల్ని కొట్టావా? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చామంతిని కొట్టబోతూ ఉంటే హర్షవర్ధన్, ఆగు రమాదేవి, ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వలా చేసుకుంటే తొందరపడితే మన ఇంటికే పరువు నష్టం. కాబట్టి ముందు ఏం జరిగిందో తెలుసుకో. ఏమైందమ్మా చామంతి, చెప్పు అని హర్షవర్ధన్ అడుగుతాడు. బాబుగారు, ఈ డ్రెస్ నాకు ప్రేమ్ గారు కొనిచ్చారు. ఈ డ్రెస్ నేను వేసుకోకూడదని నలుగురు ఉన్నారన్న సంస్కారం కూడా లేకుండా అందరి ముందు నా చున్నీని పట్టుకొని లాగేసిందండి అని ఏడుస్తూ సమాధానం చెప్తుంది చామంతి. అదేంటమ్మా నిషా, నువ్వు చాలా తెలివివంతురాలివి అనుకున్నాను. అలాంటి నువ్వు నలుగురిలో ఒక ఆడపిల్ల చున్నీ పట్టుకొని లాగావా? అసలు బట్టలు లాగడం ఏంటమ్మా? అయినా ఇదేంటి, ఒక ఆడపిల్ల అన్న ధ్యాస కూడా మీకు కలగలేదా? ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నారమ్మా అని హర్షవర్ధన్ అనగానే, అదేంటి, నిషను తప్పు పడతారేంటి మీరు? తనకు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ నచ్చలేదు, అందుకే తీసేయమని చెప్పింది. తను వినలేదు, అందుకే పట్టుకొని లాగింది. ఇందులో నాకేమీ తప్పు కనిపించడం లేదు అని రమాదేవి సమర్థిస్తుంది. రమా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నలుగురిలో ఉన్నామన్నది చూసుకో అని హర్షవర్ధన్ అనేసరికి నిషా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి, నన్ను క్షమించండి బావగారు, తనను ఎంతో అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నాను, అందుకే తనకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్నది తెలియదు అని క్షమాపణలు చెప్తారు. మీరెందుకన్నయ్యా క్షమాపణలు చెప్తున్నారు? అయినా అది ఈ ఇంట్లో పని మనిషి, మనకు నచ్చినట్టుగా తను ఉండాలే తప్ప తను ఎలా ఇష్టం వస్తే అలా ఉండకూడదు. నిషా అన్న దానిలో తప్పేమీ లేదు, మీరేమీ బాధపడకండి అని రమాదేవి నిషను వెనకేసుకొని వస్తుంది. సరే, అయ్యిందేదో అయ్యింది, ఈ గొడవ ఇంతటితో ఆపండి. చామంతి, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హర్షవర్ధన్ చెప్పగానే చామంతి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. చామంతి ఏడవడాన్ని చూసిన యశ్వంత్ కూడా పైకి వెళ్ళిపోయి, చామంతి ప్లీజ్ ఏడవకు, మా చెల్లికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎవరినైనా హర్ట్ చేయడము ప్రేమించడం అనేది కూడా దానికి కరెక్ట్గా తెలియదు, అందుకే తన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను అని సారీ చెప్తూ ఉండగానే ప్రేమ్ కూడా పైకి వచ్చేస్తాడు. ప్రేమ్ని చూసిన యశ్వంత్, చూడు చామంతి, నా చెల్లి చేసిన పనికి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, అందుకే నేను వెళ్ళిపోతున్నాను, నా చెల్లి చేసిన తప్పుకి తనని క్షమించు అని చెప్పేసి యశ్వంత్ బాధతో కిందికి వెళ్ళిపోయి వాళ్ళమ్మ వాళ్ళతో నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పి చామంతి చేసిన గిఫ్ట్ని అక్కడే పెట్టేసి యశ్వంత్ ఫంక్షన్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ్ చామంతిని కన్విన్స్ చేస్తూ, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, అసలు బాధపడకు, తను ఏదో తెలియక
చేసింది, తన కోసమని నువ్వెందుకు బాధపడుతున్నావు? రా చామంతి ప్లీజ్, కింద ఫంక్షన్ జరుగుతుంది రా అని బతిమిలాడుతూ ఉండగానే రమాదేవి లిఫ్టులో పైకి వచ్చేస్తుంది. ఏంటి ప్రేమ్, ఏం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా ప్రేమ్ మీద అరిచేస్తే ప్రేమ్ కంగారు పడిపోతాడు. అదేం లేదమ్మా, తను బాధపడుతుంది కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని ప్రేమ్ అనగానే, తను బాధపడితే నువ్వు ఓదార్చడానికి వచ్చావా? అయినా పనివాళ్ళు బాధపడితే కూడా ఓదార్చే అంత రేంజ్లోకి ఉన్నావా నువ్వు? కింద ఫంక్షన్ జరుగుతుంది, ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని ప్రేమ్ని గదిలిస్తుంది. ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు, అయినా నువ్వు ఈ ఇంటికి రావడమే నాకు ఇష్టం లేదు, ఎలాగో బయటికి వెళ్ళిపోయావు కదా అని సంతోషపడుతుంటే ఎవరినో అడ్డు పెట్టుకొని మళ్ళీ నా ఇంట్లోకి వచ్చావు. నా ఇంట్లోకి వచ్చిన దానివి ఇలా కామ్గా ఉండకుండా మళ్ళీ ఏవేవో పనులు, నాకు నచ్చని పనులన్నీ చేస్తున్నావు. అందుకే నిన్ను చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంటుంది అని చామంతిని చెడామడా తిట్టేసి రమాదేవి వెళ్ళిపోతుంది. కోపంతో చామంతిని చంపాలని వచ్చిన రోజా కూడా ఇదంతా చూసి, ఛా నా ప్లాన్ ఏంటి ఇలా ఫెయిల్ అయిపోతుంది, నేను ఏదో తేల్చుకుందామని వస్తూ ఉంటే అందరూ ఇలా అడ్డుపడుతున్నారు అని గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రమాదేవి డైవర్స్ పేపర్స్ పట్టుకొని రోజా దగ్గరికి వెళ్ళి, ఏంటి రోజా ఏదో ఆలోచిస్తున్నావు, టైం చూసావా 8 అవుతుంది, ఇంకాసేపట్లో రిసెప్షన్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వన్న మాట ప్రకారం నువ్వు కనుక రాజమణిహారంతో కిందికి దిగలేకపోతే ఇదిగో డైవర్స్ పేపర్స్, ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టేసి మాకెవ్వరికీ కనబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. చూడండి మేడం, నేను మీ అబ్బాయిని అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నది డైవర్స్ ఇవ్వడానికి కాదు, నేను ఖచ్చితంగా ఈ రిసెప్షన్ని జరుపుకుంటాను అని రోజా అంటుంది. మాట తప్పుతావా? రాజమణిహారం లేకపోతే నువ్వు అరుణ్కి డైవర్స్ ఇస్తానని నాకు మాటిచ్చావు, ఇప్పుడు మాట తప్పుతాను అని అంటున్నావా? అలా జరిగితే నేను ఊరుకుంటానా అని రమాదేవి అంటే, నేను మాట తప్పను, ఇంకా టైం ఉంది కదా, నేను రిసెప్షన్కి అలా రాకపోతే కదా మీరు అడిగినట్టుగా నేను డైవర్స్ మీద సంతకం పెట్టాలి అని రోజా అంటుంది. ఇంతసేపటి వరకు నీకు దొరకని మణిహారం ఇప్పుడు నీకు దొరికేస్తుందా? టైం చూస్తే 8 అవుతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. నిన్నటి నుంచి ట్రై చేస్తే దొరకని మణిహారం హాఫ్ అన్ అవర్లో నీకు ఎలా దొరుకుతుంది అని రమాదేవి కోపంగా చెప్పేసి, సరే నీ ఇష్టం, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఒకవేళ మణిహారంతో రాలేకపోతే ఇదిగో ఈ డైవర్స్ పేపర్స్ ఇక్కడ పెడుతున్నాను, సంతకం చేసి సైలెంట్గా వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చేసి రమాదేవి బయటికి వెళ్తుంది. ఇక బయటికి వచ్చిన రమాదేవికి ప్రేమ్ కనిపించేసరికి, ఏంటిరా ప్రేమ్, అసలు నువ్వు ఏం ప్రవర్తిస్తున్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నిషని, నిష ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలు, నువ్వేవైనా బట్టలు కొంటే నిషకి కొనాలి కానీ ఆ చామంతి ఆ పనిదానికి నువ్వు అంత కాస్ట్లీ బట్టలు కొనివ్వడం ఏంటిరా అని చెడామడా ప్రేమ్ని తిట్టేసి రమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోజా తల పట్టుకొని మరి కూర్చుంటుంది. ఏం చేయాలి అనగానే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మను ఒకవేళ నేను ఎక్కడైనా దాచిపెట్టి చామంతిని మణిహారం అడిగాను అంటే కనీసం అది కొంచెం కూడా రియాక్ట్ అవ్వదు, అది ఆ మణిహారాన్ని నాకు ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వదు, అందుకే ముందు చామంతి పని చూద్దాం అని చామంతికి కాల్ చేసి, ఎక్కడున్నావు చామంతి అంటే, నేను కిందే ఉన్నాను, నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది. నేను ఇక్కడే ఉన్నానులే, ఇంతకీ అమ్మెక్కడుంది అని కావాలని భయపెడుతుంది. అమ్మ గురించి ఎందుకు అడుగుతున్నావు, ఎక్కడుంది అమ్మ అని అటు ఇటు చూస్తూ ఉంటే, నువ్వు ఉన్న చోటు నుంచి అటు ఇటు చూస్తే అమ్మ కనబడదు, నేను కోల్డ్ స్టోరేజ్ రూమ్ దగ్గరున్నాను రా అని పిలుస్తుంది. చామంతి కంగారు పడుతూ భయపడుతూ వచ్చే వరకు చామంతికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఎక్కడుంది అమ్మ అని కంగారుగా అడుగుతూ ఉంటే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, అమ్మ ఎక్కడుండడం ఏంటి, అమ్మ ఎక్కడుండాలో అక్కడే ఉందిలే అని రోజా అంటుంది. మరి అమ్మ అక్కడే ఉంటే నువ్వెందుకు నన్ను ఇలా బెదిరించావు, నన్ను ఎందుకు ఇలా అడిగావు అమ్మ ఎక్కడుంది అని? ఊరికే అడిగాను, అయినా సరే నిన్ను చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు రాజమణిహారం ఇస్తావా ఇవ్వవా అని రోజా అడిగేసరికి, ఇవ్వనంటే ఇవ్వను అని చెప్తుంది. అంతేనే, నేను నీకు సొంత అక్కనైనా సరే నా గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించావు. ఆ రోజు నాన్న కూడా అంతే, నా గురించి ఆలోచించాడు కానీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన రాజావారు రాణివారి గురించి ఆలోచిస్తారు. వాళ్ళకిచ్చిన మాట కోసం ఏదైనా చేస్తానంటారు కానీ కడుపున పుట్టిన బిడ్డను నాకు ఏదైనా చేయాలని నా తండ్రికి అనిపించలేదు, నా చెల్లికి కూడా అనిపించడం లేదు. చూసారా మీరు ఎంత స్వార్థపరులో అని రోజా వాళ్ళని నిగ్గదీస్తూ ఉంటుంది.
ఏంటక్క, మేము స్వార్థపరులమా? అయినా పర్వాలేదు, మా గురించి నువ్వేమనుకుంటున్నావన్నది మాకు అనవసరం. కానీ ఆ రాజమణిహారం అనేది రాజావారి రాణివారి ప్రాణం. వారికి మేమిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం దాన్ని నేను నీకు ఎప్పటికీ దక్కనివ్వను అని చామంతి తేల్చి చెప్పేస్తుంది. ఓ అవునా, అయితే నువ్వు ఎప్పటికీ నాకు దక్కనియ్యవన్నమాట. అలాంటప్పుడు నువ్వు ఇక్కడెందుకే అని చామంతిని గట్టిగా మెడపట్టుకొని కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి తోసేస్తుంది. అక్క డోర్ తీ అని చామంతి అరుస్తూ ఉంటే, నువ్వు ఎంత అరిచినా సరే బయట నుంచి ఎవ్వరికీ కూడా నీ అరుపులు వినిపించవు. ఇంకొంచెం సేపు నువ్వు అదే గదిలో ఉన్నావనుకో చలికి గడ్డ కట్టుకొని పోతావు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేయలేవు. ఇక్కడే పడిచావు. ఇప్పుడు రాజమణిహారం నా దగ్గరికి ఎలా రాదో నేను చూస్తాను అని కిందికి వెళ్ళి తల్లిని కలిసి చామంతి ఎక్కడుందో తెలుసా అని అడుగుతుంది. ఏం చేశావే నా కూతురిని, ఏం చేశావు అని తల్లి అడుగుతూ ఉంటే, నీ కూతురు అని అంటున్నావు కదా, పోయి వెతుక్కో, ఇక్కడే ఎక్కడైనా ఉంటుందేమో. అంతా వెతికిన తర్వాత కూడా కనబడలేదనుకో నా దగ్గరికి రా, అది కూడా ఉట్టి చేతులతో కాదు, రాజమణిహారంతో నా దగ్గరికి రా, అప్పుడు చెప్తాను నీ కూతురు ఎక్కడుందో అని రోజా అనేసరికి, ఏంటి మణిహారమా, నేనివ్వను అని తల్లి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇవ్వకపోతే వదిలేయి, నువ్వు ముందు చామంతినైతే వెతుకు, కానీ వెతకడానికి చాలా టైం తీసుకోకు. ఇల్లు మొత్తం వెతుకుతా, వాడ మొత్తం వెతుకుతా, ఊరు మొత్తం వెతుకుతా అని మొత్తం తిరుగుతూ ఉన్నావనుకో అక్కడ నీ కూతురి ప్రాణాలు పోతాయి. జాగ్రత్త మరి. ఒకవేళ అది కనబడకపోతే మాత్రం రాజమణిహారంతో నా దగ్గరికే రా, మర్చిపోకు అని తల్లికి వార్నింగ్ లైట్గా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోజా. ఇక కంగారు పడిన చామంతి వాళ్ళమ్మ వెంటనే చంద్రిక దగ్గరికి, ప్రేమ్ దగ్గరికి వెళ్ళి చామంతి కనబడడం లేదని చెప్తుంది. ఇక వాళ్ళందరూ కలిసి చామంతిని వెతుకుతూ ఉంటారు. కానీ చామంతి ఎక్కడా దొరకదు. టైం గడుస్తున్న కొద్దీ చామంతి వాళ్ళమ్మకి కంగారు పెరిగిపోయి మణిహారాన్ని తీసుకొని రోజా దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, మణిహారాన్ని తీసుకొని వచ్చావా అని రోజా పొగరుగా అడుగుతూ ఉంటే ఆ హారాన్ని తీసి వాళ్ళమ్మ రోజాకి ఇచ్చేస్తుంది. రోజా ఎంతో పొగరుగా ఆ మణిహారాన్ని వేసుకొని పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్కి డౌట్ వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ రూమ్ మనం వెతకలేదు కదా అత్తయ్య, పద వెళ్దాం అని చంద్రికను తీసుకొని కోల్డ్ స్టోరేజ్ రూమ్కి వెళ్తాడు. అక్కడ చామంతి శరీరమంతా గడ్డ కట్టుకొని పోయి కింద పడిపోయి ఉంటుంది. చామంతిని చూసిన వాళ్ళు కంగారు పడిపోయి చామంతిని ఎత్తుకొని ఒక బెడ్ మీద పడుకోబెడతారు. ఇక ఇక్కడ రోజా మాత్రం గర్వంగా మెట్లు దిగుతూ చూసారా అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ రమాదేవినే చూస్తూ ఉంటుంది. రమాదేవి మాత్రం షాక్తో రోజాను చూస్తూ ఉంటుంది. ఇక రోజా కిందికి దిగేసి వచ్చి, చూశారు కదా అత్తయ్య, మీరు అడిగిన రాజమణిహారం ఇప్పుడు నా మెడలోనే ఉంది. నా మాటని నేను నిలబెట్టుకున్నాను. మరి రిసెప్షన్ జరిపించి మీ మాటని మీరు నిలబెట్టుకుంటారా అని దగ్గరగా వెళ్ళి అడుగుతుంది. ఇంకా అది నిజమా కలనా అని తెలుసుకోలేని రమాదేవి షాక్తో అలాగే రోజాని చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ మెల్లగా చామంతికి మెలకువ వచ్చేస్తుంది. మరి చామంతి ఏం చేసి ఆ రాజమణిహారాన్ని అక్క దగ్గర నుంచి తిరిగి సంపాదించుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.